కర్ణాటకలో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఒక యువకుడి నిర్లక్ష్యం అతని ప్రాణం తీసింది. గుట్కా అమ్మే క్రమంలో బస్సు కిటికీలోంచి తల బయట పెట్టిన ఆ యువకుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో ఆ యువకుడి తల మొండెం నుంచి వేరే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. షియు గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఐటీఐ విద్యార్థి షకీరేష్ హుబ్బಳ್ಳಿ నుంచి లక్ష్మేశ్వర్ వెళ్తున్న నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ప్రయాణిస్తున్నాడు. గుట్కా నమిలి ఉమ్మేందుకు బస్సు కిటికీలోంచి తల బయట పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ అతడి తలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హకీరేష్ తల మొండెం నుంచి వేరై ఘోరంగా మరణించాడు. ఈ ఘటన కుందగోల్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఒక చిన్న అలవాటు ఎంత ఘోరమైన పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుంది. ఈ విషాద ఘటన జరిగిన వెంటనే కర్ణాటక రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ స్పందించింది. అన్ని ప్రభుత్వ బస్సుల కిటికీలకు ఇనుప సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సేవనం, ధూమపానంపై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా విభాగానికి కీలక సూచనలు చేసింది. ప్రమాదం జరిగిన బస్సు వెనుక కిటికీలకు ఇనుప సేఫ్టీ బార్లు లేవని పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు మోహన్ కుమార్ దానప్ప వెల్లడించారు. గతంలో కూడా బస్ టెర్మినల్స్ లో గుట్కా ఉమ్మినందుకు అనేక మందిపై జరిమానాలు విధించారు.